గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి క్లాస్ మెథడ్స్. సో ఎప్పటిలాగే మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. క్లాస్ ఫోన్ గైస్ ఇక్కడ జస్ట్ కన్స్ట్రక్ట్ అనలేదు, మనం ఒక క్లాస్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. బ్రాండ్ ఈక్వల్ టు ఐక్యూ అన్నాను అండ్ డెఫ్ షో ఆఫ్ అని చెప్పి సెల్ఫ్ పాస్ చేసే కీబోర్డ్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అసలు ఫోన్ బ్రాండ్ అంటే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక స్పేస్ అయితే సరిపోద్ది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ అంటే చాలు. తర్వాత మనం ప్రింట్ చేద్దాం డైరెక్ట్ ఏ డాట్ బ్రాండ్ అందాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఐక్యూ వచ్చింది. అదే మనం డైరెక్ట్ ఇక్కడ లైక్ ఏ డాట్ షో ఆఫ్ అన్న మెథడ్ కాల్ చేసాం అనుకో, ఇప్పుడు చూడు మై ఫోన్ బ్రాండ్ ఈజ్ ఐక్యూ. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ మెథడ్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ వేరియబుల్ ఉంది కదా బ్రాండ్ అనేది, సో దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక ఫంక్షన్ రాస్తా, చేంజ్ బ్రాండ్ ఆఫ్, ఇక్కడ ఏదన్నా వేరియబుల్ ఇద్దాం, ఎస్ఆర్కే ఇద్దాం, లేకపోతే న్యూ బ్రాండ్ ఈక్వల్ న్యూ బ్రాండ్. దానికి బ్రాండ్ ఎక్కడ తెలియదు కాబట్టి ఎస్ఆర్కే డాట్ బ్రాండ్ అన్నాను. ఎలాగ ఎందుకు రాసాను చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ డాట్ చేంజ్ బ్రాండ్ ఆఫ్, దీనికి మనం యాపిల్ పాస్ చేద్దాం, ఏ డాట్ షో ఆఫ్ అన్నాం. ఇప్పుడు రన్ చేస్తున్నాం మళ్ళీ. చూడండి మై ఫోన్ బ్రాండ్ ఈజ్ ఐక్యూ, మై ఫోన్ బ్రాండ్ ఈజ్ యాపిల్. క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ చూడండి మై ఫోన్ బ్రాండ్ ఈజ్ ఐక్యూ వచ్చింది ఫస్ట్. ఎప్పుడు మనం జస్ట్ ఫోన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి షో అన్నప్పుడు. ఓకే, తర్వాత మనం ఏం చేసాం, చేంజ్ బ్రాండ్ ఆఫ్ యాపిల్ అన్నాం అండ్ ఏ డాట్ షో ఆఫ్ అన్నాం. అప్పుడు యాపిల్ కింద మారిపోయింది. అలాగని మొత్తం మారిపోయినాయా? వెయిట్, దానికి ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ చూద్దాం. అసలు నేను ఎస్ఆర్కే డాట్ బ్రాండ్ ఎందుకు అన్నాను? ఇక్కడ సెల్ఫ్ కీవర్డ్ ఇవ్వాలి కదా. ఎస్ఆర్కే అని ఎందుకు ఇచ్చాను? ఇక్కడ సెల్ఫ్ అనే కాదు, మీరు ఏ కీవర్డ్ అనవచ్చు. ఈ కీవర్డ్లో ఏమవుద్దంటే ఇన్స్టెన్స్ స్టోర్ అవుతుంది అంతే. ఫస్ట్ కీవర్డ్లో మన ఇన్స్టెన్స్ స్టోర్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఒక ఇన్స్టెన్స్ స్టోర్ అవుతుంది. మీరు ఏ నేమ్ అన్న ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కొంచెం క్లారిటీగా అండి, ఇది ఇన్స్టెన్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ అంటే లైక్ చేంజ్ బ్రాండ్ ఆఫ్ అని చెప్పి కాల్ చేసి ఒకటి పాస్ చేస్తాం కదా. సో ఎస్ఆర్కేలో ఏమందంటే ఈ ఇన్స్టెన్స్ ఉంది, ఈ మెథడ్ యొక్క అదే ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఉంది, అంటే జస్ట్ రెఫరెన్స్ లాంటిది అనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఉంది, ఎస్ఆర్కే ఆబ్జెక్ట్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్స్ ఇచ్చాను అనుకో, ఇందులో కూడా మనకి ఇన్స్టెన్స్ దొరుకుతుంది. ఏ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. నేమ్ స్పెసిఫిక్గా ఇది ఇవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు. సో ఏ నేమ్ ఇచ్చుకోవచ్చు. అందులో ఇన్స్టెన్స్ అయితే ఉంది. సో ఇన్స్టెన్స్లో బ్రాండ్ అనేది ఉంది, దాన్ని చేంజ్ చేయమని చెప్తున్నాం. సో డైరెక్ట్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న పని చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఫోన్ డాట్ బ్రాండ్ అన్న, ఇది ఇన్స్టెన్స్ కదా. సో మొత్తం చేంజ్ అయ్యేది చూద్దాం. అసలు అంతకుముందు ఐక్యూ ఉందా లేకపోతే యాప్లికి చేంజ్ అయ్యింది చూద్దాం. ఫస్ట్ క్లియర్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి స్టిల్ ఐక్యూ ఉంది. అదేంటి, మనం ఇక్కడ అప్డేట్ చేసేస్తాం కదా, చేంజ్ బ్రాండ్ అని చెప్పేసి యాప్లో అప్డేట్ చేస్తాం కదా, మళ్ళీ ఐక్యూ వచ్చిందంటే ఫోన్ బ్రాండ్లోకి వెళ్తే, బికాస్ అది క్లాస్ వేరియబుల్. ఓకేనా, ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో విజువలైజ్ చేసుకోండి. ఇన్స్టెన్స్ అంటే జస్ట్ రెఫరెన్స్, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఏలోనే చేంజ్ అవుతుంది, మళ్ళీ బీలో చేంజ్ అవ్వదు. సో ఈ క్లాస్లో ఆ వేరియబుల్ అయితే చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ఏఎన్ ఆబ్జెక్ట్లో మారింది అంతే. ఏఎన్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఐక్యూ ఉండే, తర్వాత అప్డేట్ చేసాం, మారిపోయింది అంతే. ఇప్పుడు నేను మళ్ళీ బీ ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ అని చెప్పి బీ డాట్ షో ఆఫ్ అన్నాను. చూడండి ఏమవుతుందో. సేమ్ మళ్ళీ మై ఫోన్ బ్రాండ్ ఐక్యూ వస్తుంది. చూడు ఇంకో కొంచెం పైకి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఏ డాట్ ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ అన్నాం. సో తర్వాత ఏ డాట్ షో ఆఫ్ అన్నాం, ఐక్యూ వచ్చింది. ఇది క్లియర్గా ఉంది కదా. తర్వాత చేంజ్ చేసాం, యాప్ల కింద మారింది. తర్వాత మళ్ళీ ఏమన్నా షో అన్నాం, సో ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, తర్వాత చూడు బీ ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ అన్నాను, బీ డాట్ షో ఆఫ్ అన్నా, మళ్ళీ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, బీలో మళ్ళీ ఐక్యూ ఉంది. ఎందుకంటే ఇది క్లాస్ వేరియబుల్, మనం క్లాస్లో చేంజెస్ చేయలేదు, ఆ ఆబ్జెక్ట్లో మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్లో చేంజెస్ చేసాము. ఇప్పుడు మనం దీంతో మనం క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మోడిఫై చేయడానికి ఈ క్లాస్ మెథడ్స్ అనేవి వాడతాం. సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి @క్లాస్ మెథడ్ అంటాను. ఇప్పుడు ఏమవుద్ది, ఎస్ఆర్కే ప్లేస్లో ఇన్స్టెన్స్ అన్నాం కదా, ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ అన్నాం కదా. సో దీని బదులు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఈ ఎస్ఆర్కే ప్లేస్లో ఇప్పుడు ఇన్స్టెన్స్ బదులు మొత్తం క్లాస్ అంతా వచ్చేస్తుంది. మెయిన్ బ్లూ ప్రింట్ని చేంజ్ చేస్తాను అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడు జస్ట్ క్లాస్ మెథడ్ అని చెప్పి ఒక డెకరేటర్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. చూడండి ఫస్ట్ ఐక్యూ వచ్చింది. ఎందుకు చెప్తా చూడు, ఇక్కడ చూపిస్తా చూడు. ఫస్ట్ ఫోన్ ఈక్వల్ టు అన్నాం, ఈక్వల్ టు ఫోన్ అన్నాం, తర్వాత షో ఆఫ్ అన్నా. ఏమైంది, ఫస్ట్ ఐక్యూ ఉంది కాబట్టి ఐక్యూ వచ్చింది. తర్వాత ఏం చేశాను, ఏ డాట్ చేంజ్ ఆఫ్ బ్రాండ్ అన్నా. ఇప్పుడు ఏ డాట్ చేంజ్ ఆఫ్లో ఏమైంది, ఎస్ఆర్కే అనేది క్లాస్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది, ఈ ఏ ఆబ్జెక్ట్ని కాదు, డైరెక్ట్ క్లాస్నే రిఫర్ చేస్తుంది. డైరెక్ట్ క్లాస్లోనే చేంజ్ అయిపోతాయి అనమాట వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ యాపిల్ పాస్ చేసాం కాబట్టి యాపిల్ చేంజ్ చేసింది, తర్వాత షో ఆఫ్ అన్నాం, ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ బీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇందాక ఏ ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఏంటి, క్లాస్ మెథడ్ కదా అది. సో డైరెక్ట్ క్లాస్ మాడిఫై అయిపోయింది కదా.
అందుకని బీలో కూడా చూడండి, బీ ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ అని చెప్పి బీ డాట్ షో ఆఫ్ అంటే మళ్ళీ యాపిల్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోన్ డాట్ బ్రాండ్ అంటే యాపిల్ కింద మారిపోయింది. అంటే ఏం లేదు, డైరెక్ట్ ఏంటంటే ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్ అప్డేట్ అయిపోతుంది ఇది రాయడం వల్ల. ఇదే క్లాస్ మెథడ్ అనమాట. డైరెక్ట్ క్లాస్ అంటే లైక్ ఇలా రెఫరెన్స్లో ఆబ్జెక్ట్లో చేంజెస్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్ క్లాస్లో మాడిఫై చేయాలంటే ఇలా క్లాస్ మెథడ్ ఏదో వాడుకుంటారు. ఓకేనా? సో ఇక్కడే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం క్లియర్గా ఒకసారి మళ్ళీ వినండి. సో ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అనేది ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. బై ద వే కింద డిస్క్రిప్షన్లో చదువుకోవడానికి లింక్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. ఓకే.